హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. క్రిస్పీ చన్నా దాల్. ఇది మనం పచ్చిశనగపప్పుతో టేస్టీగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కూడా పెట్టి ఇవ్వచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇక ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ చన్నా దాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని శుభ్రంగా 1-2 సార్లు కడిగి నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. కనీసం 4 గంటల సేపు ఈ పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటేనే మనకు ఈ శనగపప్పు అన్నది క్రిస్పీగా బాగా వస్తుంది. చూడండి 4 గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు ఎలా చక్కగా ఈ పప్పు అన్నది ఉబ్బి మనకు డబుల్ క్వాంటిటీ అయిందో. అలాగే మనం ఒక పప్పు బద్దను ఇలా విరిచి చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. అంటే ఈ పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇలా నానిపోయిన ఈ పచ్చిశనగపప్పులోని వాటర్ని అంతటినీ కూడా డ్రైన్ చేసేసుకోవాలి. నేనైతే ఒక కప్పు పచ్చిశనగపప్పుతో చేస్తున్నాను, కానీ మీకు నచ్చిన క్వాంటిటీలో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకుని ఇలా స్ట్రైనర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ పొడి క్లాత్ పైన ఈ పచ్చిశనగపప్పుని వేసేసుకోవాలి. అలాగే తడంతా కూడా పోయేంత వరకు కనీసం ఒక అరగంట గంట సేపు మనం ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. లేదంటే ఇలా ఇంకొక పొడి క్లాత్తో మనం పైన రబ్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి ఇందులోని చెమ్మంతా కూడా పోతుంది. ఒకవేళ ఈ పచ్చిశనగపప్పులో తడి పోలేదు అనుకుంటే కనుక మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ శనగపప్పు అన్నది క్రిస్పీగా రాదు. అందుకే తడంతా పోయేదాకా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆరిపోయిన ఈ పచ్చిశనగపప్పుని మనం ఒక 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి ఫ్రై చేయకూడదు, కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అందుకని నేను ఒక 1/2 కప్పు వరకు ఈ నానబెట్టుకుని శనగపప్పు తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదా అని ఒక పప్పు బద్దను ఇలా వేసి చూస్తే చక్కగా పొంగుతూ పైకి వచ్చేయాలి. అంటే ఈ ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు ఇలా ఒక స్టైనర్ని మనం ఆయిల్లోకి పెట్టుకుని అప్పుడు ఈ శనగపప్పుని వేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా శనగపప్పును ఫ్రై చేసుకుంటే కనుక అంతా పప్పు కూడా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. అలాగే ఆయిల్కి అంతా కూడా స్ప్రెడ్ అవ్వదు, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటేనే పర్ఫెక్ట్ క్రిస్పీదనం వస్తుంది. ఈ ఫ్రై అయినాయో లేదో తెలియాలి అంటే పైన మనకు ఈ ఆవిరి బబుల్స్ అన్నవి తగ్గుతాయి. అప్పుడు మనకు ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు. అలాగే ఒక పప్పు బద్దను నోట్లో వేసుకుని చూసినా కూడా మనకు క్రిస్పీగా అనిపిస్తుంది. అవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేసుకుని అప్పుడు వీటిని తీసుకోవాలి. మరీ ఫ్రై అవ్వకపోయినా కూడా క్రిస్పీగా ఉండదు. చూసారు కదా ఇలా టక్ మన సౌండ్ వస్తే కనుక ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇవి ఆయిల్లో నుంచి మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా పప్పును అంతటినీ కూడా వేయించేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా బాగా హీట్లో ఉంటే కనుక మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అప్పుడు ఈ పప్పుని ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను పప్పు అంతటినీ కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను. చాలా గుల్లగా క్రిస్పీగా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ కారం, ఒక 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకుని ఉప్పు కారం అంతా కూడా ఈ పప్పుకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం పప్పు వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ పప్పు బద్దకు చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి అసలు ఎక్కడ నూనె కింద కూడా అనిపిస్తలేదు. అలాగే చాలా క్రిస్పీగా కూడా మనకు సౌండ్ బట్టే తెలుస్తుంది ఈ శనగపప్పు అన్నది అంత క్రిస్పీగా ఉన్నది. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం వీటిని ఒక 8 కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక 10 డేస్ పాటు నిల్వ ఉంటాయి. అలాగే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్టోర్ చేసుకుంటే కనుక మెత్తబడిపోయి అంత టేస్ట్ అనిపించదు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీ చన్నా దాల్ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.